అండి నేను అరుణానందగిరి. ఎంత బాగుంది చూడండి సూర్యోదయం. రోజు చూసేదైనా రోజు ఒక ప్రత్యేకత అనిపిస్తుంది. భలే అనిపిస్తుంది కదా సూర్యుడు. చూడండి అతిథులు ఎప్పటి నుండో వస్తున్నాయి. కానీ నాకు కొంచెం పని ఉండి నేను చూపించలేకపోయినా వచ్చినాయి. ఇంకొకటి చెట్టు మీద ఉన్నట్టుంది. రణపాలాకు కూడా చూసిన. శంకు పుష్పం బ్లూ కలర్ది కూడా మనకు పూస్తుంది. చూడండి ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా వేస్తున్నా. కానీ ఇంకేం చూయించుడు వీలు కాలే. టీ కూడా పెట్టేసిన అయింది. కొంచెం అర్జెంట్ ఉన్నప్పుడు ఇక అంతే చూయించలేము. ఈరోజు అయితే క్యారెట్ వేయలే, బీట్రూట్ ఉంది వేద్దాం అనుకున్నా కానీ చాలా కలర్ కనిపిస్తుంది. అందుకని ఇక అది కట్ చేసే టైం కూడా లేదు. జీడిపప్పులు ఉన్నాయి కదా అని చేసాను. మంచి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది. చేసిద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుదాం. ఇంతకుముందు ఎక్కడుందో కనిపిస్తలేదు. ఇంత అల్లరి చేస్తుంది కదా చిట్టి పిట్టనే, కానీ అది ఎక్కడుందో కనిపిస్తలేదు. చూడండి పైన ఉన్నట్టుంది ఎండల. మళ్ళీ జామ చెట్టు కాయలు స్టార్ట్ అయినాయి. ఇయర్ అంతా కాస్తుంది దాదాపుగా. ఎక్కడో కూర్చుంది ఎండ ఉంది. నేను అటు పోదామంటే చూడండి ఎండ ఎంత తీవ్రంగా ఉంది. ఇక్కడ దగ్గరనే వినిపిస్తుంది వాయిస్, కానీ కనిపిస్తలేదు. ఓ అక్కడుంది చూడండి చిట్టి పిట్ట, ఒక్కటే చిన్న పిట్ట. ఎంత అల్లరి వేస్తుంది. ఎప్పుడు ఉంటాయి ఇంకంతే. ఇప్పటిదాకా అవి ఊరపిచ్చుకలు వచ్చి తినిపోయినాయి. అసలు ఇక్కడ ఉంటే ఏమనిపించేది, మనం ఇంట్లో ఉన్నామంటే ఇంకెక్కువ సౌండ్ వినిపిస్తుంది. అయ్యో చూద్దాం అనిపిస్తుంది. రెస్ట్ ఏం తీసుకున్నాం, ఇక్కడికి పోయి చూస్తే పక్షులన్నా చూడొచ్చు కదా అనిపిస్తుంది నాకైతే. ఒక్కటి అయిందంటే ఇక తీవ్రంగా అయిపోతుంది ఎండ. ఇక సాయంత్రం 4 దాకా ఇట్లనే ఉంటాయి పక్షులు. ఏదో ఒకటి తినుకుంటే అక్కడ బకెట్ల వాటర్ ఉంటాయి, తాగుతాయి. ఇక మగ్గియడమే కర్రీని. ఇంట్లో పల్లి పొడి వేసుకొని నువ్వుల పొడి వేసి రకరకాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నాకైతే అట్లా నచ్చది. మామూలుగా ఉట్టిగా ఉప్పు కారం వేసి ఉడికించుకుంటేనే సూపర్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసి చేస్తే బాగుంటుంది. కింద జాలి పెడితే ముక్కలన్నీ మగ్గిపోతాయి. ఆల్రెడీ మన వీడియో ఎడిటింగ్ నడుస్తుంది, కంటిన్యూ చేస్తాం. మరి ఇట్లా పక్షుల హడావుడి ఇట్లా ఉంది. ఇక్కడ నేనైతే అనుకోకుండా చూపిస్తున్నా. ఇప్పుడు మార్నింగ్ టైంలో మన పనులు మనకు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. నైవేద్యం తినే పెట్ట ఊరపిచ్చుకలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడే దొడ్డు రవ్వ కొంచెం ఉంటే అక్కడ వేసిన. ఇక అవి పక్షులు మంచిగా తింటాయి. 2 గద్దెల మీద 2 పక్షులు భలే ఉన్నాయి చూడండి. సైలెంట్గా చూడడమే, కొంచెం మాటలు వినిపించినా వెళ్ళిపోతాయి. ఎంత బాగా నిలిచినట్టయింది.
ఇంత నాన్ స్టాప్ కలర్ చేస్తున్నాయి చూడండి. ఊర పిచ్చుకలే కాకుండా వేరేటివి కూడా ఉన్నాయి. అది చూడండి, వరిధాన్యం కూడా తింటాయి. బ్లాక్ పిట్ వచ్చింది. బ్లాక్, యాష్, ఊర పిచ్చుకలు, నైవేద్యం తినే పిట్టలు ఎట్లా ఉంటాయి. బ్లాక్లో 2 కలర్స్ ఉంటాయి, బ్లూ, బ్లాక్ కూడా ఉంటాయి. వీటి ఆటలు ఇట్లా జరుగుతూ ఉంటాయి. నేను కాశీఖండం వింటున్నా. ఇక వీటి ఆటలు ఇట్లా ఉన్నాయి. సరే చూడండి, సాయంత్రం వేస్తుంది. కొద్దిగా నూనె వేసినాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసి వేయించుతున్నా. తర్వాత ఉప్పు, కారం వేయాలి అంతే. లైట్గా ఉప్పు, కారం చల్లుకుంటూ జరుగుతుంది. ఉప్పు 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది అంతే. ఎక్కువ వేయించద్దు, ఎందుకంటే స్ప్రౌట్స్ పచ్చిగా తింటారు కదా, అందుకని. మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి. దీనిలో ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకొని తినచ్చు, ఇష్టం ఉంటే ఒకవేళ. ఇప్పుడు మన వెల్లుల్లిపాయలు అయితే చాలా ఎక్కువ వేసిన నేను. అంతే. ఇక స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసుకునుడే. వెల్లుల్లిపాయలు కొంచెం వేడి కాగానే మంచి కమ్మటి స్మెల్ వస్తాయి. అయితే స్ప్రౌట్స్ తింటే కొందరికి జలుబులాగా అవుతుంది. అట్లాంటి వాళ్ళు ఇట్లా కొంచెం వేడి చేసుకొని తింటే సరిపోతుంది. మనకి దాదాపుగా వాకింగ్ గ్రౌండ్ల దగ్గర అమ్ముతుండ్రు. ఒక ప్యాకెట్కి 20 రూపీస్ ఉంటున్నట్టున్నది, ఇద్దరికి అవుతుంది. రెడీ అయినాయి స్ప్రౌట్స్. ఇక స్ప్రౌట్స్ తిని టీ తాగొచ్చు. ఇక నేనైతే రస్క్ తిని టీ తాగుతా. మరి ఈరోజైతే ఇంతే. రేపు ఒక మంచి వీడితోటి మళ్ళీ కలుద్దాం.